కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక రంగాలు వ్యవస్థలన్నీ కూడా మోసం చేయబడ్డాయి. అన్ని వ్యవస్థలు కూడా ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాయో మనం గడిచిన 1 సంవత్సరం 2 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే అన్నింటికంటే కూడా ప్రధానంగా మోసగించబడినటువంటి వ్యవస్థ ఎంప్లాయీస్ వ్యవస్థ. టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వారికి ఇచ్చినటువంటి హామీలు కానీ కనీసం వారికి దక్కాల్సినటువంటి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా దూరం చేసి అత్యంత మోసం చేసినటువంటి వ్యవస్థ ఏదన్నా, మోసగించబడినటువంటి వ్యవస్థ ఏదన్నా ఉందా అంటే ఎంప్లాయీస్ వ్యవస్థ అని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా టీచర్స్కి సంబంధించి కూడా కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఎవ్రీ 5 ఇయర్స్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీని వేయడం, ఆ పిఆర్సీ ద్వారా శాలరీస్ అన్ని కూడా రివైజ్ చేయడం కూడా జరుగుతుంది. అలానే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డిఏ, అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి డిఏ ప్రకటించడం కూడా 6 మంత్స్కి ఒకసారి జరుగుతుంది. ఇవి రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాసెస్. అయితే 12th పిఆర్సీకి సంబంధించి 2023 జూలై అక్కడ మనము పిఆర్సీని అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2023లో ఉన్నప్పుడు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటే 2023 జూలై 12వ తేదీన జీవోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కమిటీని వేసి పిఆర్సీని ఎంత ఫిక్స్ చేయాలా అనే విషయాల మీద ఆ కమిటీని వేయడం కూడా జరిగింది. అయితే ఈ లోపల ఎలక్షన్స్ రావడం, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కమిషన్ని బలవంతంగా రిజైన్ కూడా చేయించినారు. ఈ రోజుకి 2 సంవత్సరాల 2 నెలల కాలం జరిగితే ఈ రోజుకి కూడా పిఆర్సీని అనౌన్స్ చేయాలని కానీ, పిఆర్సీకి అనౌన్స్ చేయాలంటే ముందు ఒక కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం చేయాల్సి వస్తుంది. ఈ రోజు దాకా కమిటీ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపించలే. అలానే ఇప్పుడు దాకా ఇన్ని పిఆర్సీలు అనౌన్స్ చేసేటప్పటికి కూడా కనీసం డేట్ అయిపోయిన తర్వాత కొత్త పిఆర్సీని అనౌన్స్ చేయాలనే క్రమంలో ఈ లోపల ఇంట్రీమ్ రిలీఫ్ ఐఆర్ని అనౌన్స్ చేసే పరిస్థితి కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఉంటుంది. అది కనీసం ఒక 1 ఇయర్ లోపల ఐఆర్ని అనౌన్స్ ఖచ్చితంగా చేసే పరిస్థితి ఉండింది గతంలో కూడా. అయితే ఇప్పటికీ 2 సంవత్సరాల 2 నెలలైతే పిఆర్సీ లేదు, పిఆర్సీ మీద కమిటీ వేయడం కానీ లేదు. అలానే కనీసం ఐఆర్ కూడా ప్రకటించకుండా ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా 2 సంవత్సరాల 2 నెలల కాలం ఇప్పటికి అయిపోతే పిఆర్సీకి టర్మ్ అయిపోతే ఇప్పటిదాకా కనీసం ఐఆర్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా చూడం. అట్లాంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. అలానే డిఏల సంగతి కూడా 4 డిఏలు ఈ రోజుకి పెండింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంతవరకు అయితే డిఏలు అన్ని కూడా కంప్లీట్ చేయాలనో వాటన్నిటిని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సినటువంటి డిఏలు ఈ రోజుకి 4 డిఏలు. ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి, మన రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా కూడా 4 డిఏలు పెండింగ్ ఉన్న పరిస్థితి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి పరిస్థితి రోజు 4 డిఏలు పెండింగ్ లో పెట్టినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెందుతుంది. అదేవిధంగా ఇంకోటి కూడా ఏం చెప్పినారు, అరియర్స్ గురించి. పాత రోజులు కొంచెం అరియర్స్ ఉన్నాయి, అంటే కోవిడ్ సంక్షోభం లాంటి 66,000 కోట్ల నష్టాలు వచ్చినా అదేవిధంగా మనకి ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా కరెక్ట్ గా ఇచ్చినప్పటికీ కూడా కొన్ని అరియర్స్ ఆ రోజు ఉంటే ఆ అరియర్స్ కొత్త ప్రభుత్వం రాగానే వెంటనే అరియర్స్ అన్నింటినీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కు ముందు చెప్పి ఆ రోజు ఎంత ఉన్నాయి, మీరు ఇచ్చినటువంటి శ్వేతపత్రం ప్రకారమే 21,980 కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి మీ గవర్నమెంట్ వచ్చే రోజున మీరు రిలీజ్ చేసినటువంటి పేపర్ ద్వారా మీరు చెప్పినారు. అయితే ఈ రోజు ఆ 21,980 కోట్లు మీరు రిలీజ్ చేస్తారని ఎంప్లాయీస్ అంతా కూడా ఆశిస్తే అది కాస్త ఈ రోజుకి ఏమైంది, 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు అరియర్స్ ని మీరు పెండింగ్ లో పెట్టినారు. అంటే పిఆర్సీ లేదు, కనీసం ఐఆర్ లేదు, డిఏలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఇవన్నీ పోగా ఈ అరియర్స్ పరిస్థితికి వచ్చేటప్పటికి ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఉన్నటువంటి అరియర్స్ కంటే సుమారుగా 9,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ రోజు అరియర్స్ ఏర్పడిన పరిస్థితి ఏర్పడతా ఉంది. సో ఇవన్నీ కూడా నేనేం చెప్తానంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంప్లాయీస్ కు మంచి చేయలేదని మేమేదో మంచి చేస్తామని చెప్పి ఎలక్షన్స్ కు ముందు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చెప్పి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వచ్చింది. నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో కోవిడ్ 2 సంవత్సరాలు బాధ పెట్టినప్పటికీ కూడా అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఎంప్లాయీస్ కి చేయడం కూడా జరిగింది. అయితే వాటన్నిటిని మేము స్పష్టంగా చెప్పుకోలేకపోయినామా? ఈ కూటమి ప్రభుత్వం వీరు అధికారంలోకి రాకముందు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు మోసాలు ముందు ఈ మాటలన్నీ వినబడలేదా అని అనిపిస్తుంది. ఈ ఎంప్లాయీస్ కి సంబంధించి
జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 5 సంవత్సరాల్లో చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా, చేయలేనటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ అన్నా కూడా ఇవ్వడం జరిగింది. వాటిల్లో కొన్ని ప్రధానమైనటువంటి పాయింట్స్ ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి రాగానే ఆయన ఏదైతే చెప్పినారో మొట్టమొదటి కేబినెట్ లోనే 27% ఐఆర్ని ఇవ్వడం కూడా జరిగింది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చెప్తాడు, చాలా సంతకాలు పెడతాడు, కేబినెట్ లో ఆయన అన్ని కూడా అప్రూవల్స్ తీసుకుంటాడు. కానీ అమలు చేసేటప్పటికి సంవత్సరాల కాలాల పాటు గడిచే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి కేబినెట్ లో 27% ఐఆర్ ఇచ్చి మొట్టమొదటి నెల నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఐఆర్ని కలిపి శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి జూలై 2019 మొదటి నెల నుంచే ఐఆర్ని కల్పించినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఎక్కడా కూడా మొట్టమొదటి కేబినెట్ లో పెట్టడం కానీ, కేబినెట్ లో పెట్టిన తర్వాత మొట్టమొదటి నెల నుంచే ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ కూడా లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అలానే 66,000 కోట్లు కోవిడ్ లో నష్టాలు వచ్చినా కూడా పీఆర్సీకి వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కూడా 23% పీఆర్సీని ఆ రోజు మనం ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే మామూలుగా 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు 2 డిఏలు పెండింగ్ లో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 10 డిఏలు ఉంటే ఆ 2 డిఏలు ఈ 10 డిఏలు కలిపి మొత్తం 12 డిఏలు క్లియర్ చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలోని కోవిడ్ ఉన్నప్పటికీ కూడా మరలా కూడా మెన్షన్ చేస్తా ఉన్నాను. 12 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా ఏ టర్మ్ లో కూడా 5 years టర్మ్ లో 12 డిఏస్ ఇచ్చినటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే చూస్తాం. ఏం చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు? సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు, పేద ప్రజలకు అంకితం అయిపోయినారు, ఎట్లాంటి పరిస్థితుల్లో శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుందని చెప్తే ఎక్కడా కూడా సంక్షేమం ఆపల, అభివృద్ధి ఆపల, జీతాలు ఆపల, ఏది కూడా అన్ని కూడా చేసినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మనం చూస్తాం. అలానే ఆర్టీసీ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి ఆర్టీసీని ఎప్పటి నుంచో కూడా దాన్ని ప్రభుత్వ పరం చేయమని చెప్పే ఒక డిమాండ్ ఉన్నప్పుడు ఆయన పాదయాత్రలో ఆర్టీసీ ఎంప్లాయీస్ కి ఇచ్చినటువంటి హామీ మేరకు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దానికి కమిటీలు వేసి 4 ఏళ్లు 3 ఏళ్లు కాలయాపన చేయకుండా కేవలం 6 నెలల లోపలనే ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి 53,000 ఎంప్లాయీస్ ని కోవిడ్ లో కనుక ఆర్టీసీ అలానే కనుక ఉండుంటే సపరేట్ గా కార్పొరేషన్ లోనే కనుక ఉండుంటే అది దివాలా తీసిన పరిస్థితి ఉండేది. ఎక్కడ కూడా ఆర్టీసీ బయట తిరగలేదు కాబట్టి దాన్ని గవర్నమెంట్ లోకి తీసుకొని దాంట్లో ఉండే లాసెస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేసినందువల్ల ఈ రోజు పేదవాడికి సంబంధించినటువంటి ఆర్టీసీని మనం బతికించుకోగలిగినాం. అలానే ఎయిడెడ్ కి సంబంధించి 4,500 మంది ఎంప్లాయీస్ ఉంటే వారందరినీ కూడా గవర్నమెంట్ లోకి తీసుకొని ఎయిడెడ్ వ్యవస్థని గవర్నమెంట్ లోకి తీసుకున్నాం. అలానే వైద్య విధాన పరిషత్కు వచ్చేటప్పటికి 10,500 మంది ఎంప్లాయీస్ ఉన్నటువంటి వైద్య విధాన పరిషత్ని వాళ్ళు ఎప్పటి నుంచో కోరిక అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా 010 అకౌంట్ ద్వారా మేము శాలరీస్ తీసుకోవాలనే పరిస్థితిలో వాళ్ళు ఎంతో కాలం నుంచి ఉంటే వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ లోకి తీసుకొని వారందరికీ కూడా 010 అకౌంట్ ద్వారా శాలరీస్ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మన స్టేట్ లో 10,117 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ కి పీఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అలానే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఆ పీఆర్సీని అమలు చేసి శాలరీస్ ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి, ఇంక్రీజ్ చేసే పరిస్థితి గతంలో ఉండింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏదైతే 11th పీఆర్సీని మనం అనౌన్స్ చేసినామో అనౌన్స్ చేసిన రోజే రెగ్యులర్ ఎంప్లాయీస్ మాదిరిగానే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 10,117 మందికి కూడా ఆ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసి వారికి జీతాలు పెంచినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. దానివల్ల ఎంత శాలరీస్ పెరిగినాయో తెలుసా? ఇంటర్మీడియట్ వాళ్ళకి వచ్చేటప్పటికి 37,100 రూపాయలు ఉండే జీతాలు 57,100 రూపాయలకు పెరిగినాయి. అదే డిగ్రీ లెక్చరర్స్కి వచ్చేటప్పటికి 61,960 రూపాయలకు పెరిగినాయి. అదేవిధంగా ఇంకొక బెనిఫిట్ కూడా ఏం చేస్తున్నారు, కాంట్రాక్ట్ వాళ్ళకి 10 నెలలు మాత్రమే ఇచ్చే జీతాల్ని జగన్మోహన్ రెడ్డి గారు 12 months వాళ్ళ దగ్గర మనం వర్క్ చేయించుకుంటా ఉన్నాం, వాళ్ళకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో వాళ్ళకి 12 నెలల పాటు జీతాలు ఇచ్చినటువంటి చరిత్ర కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంటుంది. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 20 సంవత్సరాల నుంచి వారందరూ కూడా నిరీక్షిస్తా ఉన్నారు, మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు పనిచేస్తా ఉన్నాం, వారితో పాటు మాకు జీతాలు ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు వారి కోసం జీవో నెంబర్ 114 తీసుకొని
తీసుకొని రావడం కానీ ఈ 10,117 మందిని రెగ్యులర్ చేయాలన్న ఆలోచనతో ఆయన నిర్ణయం తీసుకొని దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి అనేక డిపార్ట్మెంట్స్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్స్ మిగిలిపోయినాయి. ప్రధానంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిగిలిపోయింది. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని నిట్ట నిలువున మోసం చేసి వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి మీకు తీసుకొని వచ్చినారు. దానికి జీవో కంప్లీట్ అయిపోయింది. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ గవర్నర్ ఆమోదం కానీ అన్ని కూడా అయిపోయినాయి. కానీ అన్ని పూర్తయిన తర్వాత కూడా మీరు ఈ రోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి వాళ్ళని రెగ్యులర్ చేయకుండా సగం ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత కూడా ఈ రోజు మీరు వారందరినీ కూడా మిగిలిన వారిని రెగ్యులర్ చేయకుండా వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ బాధ అంతా ఇంత కాదు, అటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది.